వెల్కమ్ టు నమిత న్యూస్. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో జగన్ అంటే ఓ నమ్మకం, చంద్రబాబు అంటేనే ఓ మోసం అంటూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా సూపర్ 6 అంటూ అదరగొట్టిన వాటిలో ఏ ఒక్క హామీ అమల్లోకి రాలేదని, తల్లికి వందనంలో ఎన్నో కోతలు లోపాలు సరే, అందులోనూ 2000 రూపాయల కోత, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్ లేదంటూ ఎద్దేవా చేస్తూ చేతగాని ప్రభుత్వం అంటూ చంద్రబాబు చేస్తున్న మోసంను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రైతులకు ఈరోజు పొగాకు రైతులు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, పొగాకు రైతుల మీద కూడా లేనిపోని వాళ్ళకి ఇది పెట్టేసి కేసులు పెట్టి భయపెట్టి వాళ్ళకి మినిమం గిట్టుబాటు ధర లేకుండా వరి రైతులకు లేదు, టమాటా రైతులకు అస్సలు ఏమీ పట్టించుకోవాలా. ఫస్ట్ అదును చేసిన వాళ్ళకు ఒరిజినల్ ఇది కూడా రాలేదు ఈ రోజు వరకు. వాళ్ళు ఈరోజు ఎట్లున్నారంటే పాపం చాలా వరకు 100 కోట్ల పెట్టుబడి పోతున్నారు. ఇప్పుడు ఏదో దేవుని వల్ల క్రమేణా కొంచెం పుంజుకుండా ఉంటాయి, అది కూడా ఎక్కువ ఏమీ లేదు. మామిడి రైతులు అంటే టోటల్ అవుట్ అయిపోయినారు. మామిడి రేట్లో ఇది ఇప్పుడు తోతాపరి టైప్ టమాటా జ్యూస్కు వచ్చి ఇది మామిడికాయ వచ్చిందో కేవలం 4 రూపీస్ 4 రూపాయలు, అది కేజీ 4 రూపాయలకు తీసుకుంటుంటారు వీళ్ళు. ఇప్పుడు అది యాక్చువల్గా అయితే 4 రూపాయలు వాళ్ళ టోటల్ ఆ ఫ్యాక్టరీలు తోలే వరకే రైతులకి ₹1 చాలా వరకు రైతులు కూడా మామిడికాయలు పారకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎరువులు పెంచేసినారు. అది కాక ఆడవారిపై, పిల్లలపై అందరి మీద కూడా అత్యాచారాలు పెరిగినాయి. ఏమి తక్కువ ముఖంలా పెరుగుతూ ఉంటాయి. ఏదైనా చెప్పినామంటే దాని మీద పట్టించుకునే నాదోడు లేదు. మన దిశ చట్టం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు దీనికి స్టాప్ చేసినాం, చాలా వరకు అరికట్టాం. కానీ దీంట్లో అసలు ఏమీ పట్టించుకునే నాదోడే లేదు. అదేవిధంగా ఆడవారిపై అత్యాచారాలు కానీ, దాని తర్వాత గంజాయి సప్లై కూడా విపరీతంగా సప్లై అవుతా ఉంది. ఆయన ఏం చెప్పినాడు, వచ్చిన 100 రోజుల లోపల నేను ఖచ్చితంగా మొత్తం అరికడతాము, గంజాయిని స్టాప్ చేస్తామన్నారు. కానీ సప్లై ఏం తగ్గింది లేదు, విపరీతంగా పెరుగుతాం. అంతేకాక తల్లికి వందనం 15,000 ఇస్తామని చెప్పినాడు, 13,000 ఇచ్చినాం. యాక్చువల్గా వచ్చి 87 లక్షల మందికి ఇవ్వాలి. కానీ ఈరోజు కేవలం 57 లక్షల మందికి ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి 57,000 ఎట్లయిపోతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటికి ఒకటి చెప్పి కూడా 62,000 మందికి ఇచ్చారు. ఆ రకంగా టోటల్ వీళ్ళు వచ్చిందను ప్రజలకు మభ్యపరిచి ఆయన ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పారు, ఏమంటే మేము ఇది వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చేది ఉండదు, కేవలం మన వాళ్ళకే మేము ఇవ్వాలా, వాళ్ళకేమి హెల్ప్ చేసే అవసరం లేదని చెప్పి మీటింగ్లోనే ఓపెన్గా చెప్పారు. దీన్ని బట్టి 87,000 మందికి ఇవ్వాల్సింది తల్లికి వందనం. ఈరోజు 57,000 ఏంటంటే మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు వచ్చిందను వైఎస్ఆర్సీపీ తల్లులు కూడా తీసేసినారు. ఈవెన్ తల్లుల్లో కూడా ఆయన వ్యత్యాసం చూస్తుంటారు. వైఎస్ఆర్ తల్లులు వేరు, బీజేపీ తల్లులు వేరు, టీడీపీ తల్లులు వేరు అని చెప్పి వాళ్ళలో కూడా వ్యత్యాసం చూపిస్తుంటారు. లేకపోతే ఎట్లా ఈ ఫీల్స్ తగ్గిపోతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు గ్రామ సచివాలయాలు, ఆర్పీకేలు, విలేజ్ క్లినిక్లు చాలా పగడబందిగా ఎక్కగా ఒక విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని మన విలేజెస్ను డెవలప్ చేస్తే గాంధీ గారు విలేజెస్ డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో బాగా ఒక సెట్ చేసి అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఎవరు కూడా బయటికి పోకుండా అక్కడ అన్ని వాళ్ళ సమస్యలు తీరేటట్టు అంతా ఎక్కువ చేస్తే మొత్తం నిర్వీర్యం చేయాల్సింది. ఆర్బీకేలు వచ్చి ఎరువుల సప్లై ప్రతి ఒక్కరు ఎరువులకు రైతులకు ఎంతో దూరపడతా ఉండేది, వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. దీంట్లో కూడా సచివాలయాల్లో కూడా టోటల్ స్టాఫ్ను తగ్గించేస్తుంటారు, వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్స్ను డైవర్ట్ చేస్తాను. అదేవిధంగా ఎక్కడ చూసినా మద్యం విషయానికి వస్తే ఎక్కడ చూసినా ఏరులై వాడుతూ ఉంది మద్యం. మొత్తం ఆంధ్రప్రదేశ్ చేసేసాను. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అంత పెట్టి కూడా ఈరోజు ఏమైతా ఉంది, జిఎస్టీ లెవెల్స్ తగ్గిపోతాండి, దీంట్లో ఇన్కమ్ రేట్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మీరు అన్ని షాపులు పెట్టినారు, అన్ని రకంగా అన్ని జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మీది ఇప్పుడు తగ్గిపోతా ఉంది రెవెన్యూ, ఇది కూడా దీన్ని ఆలోచించాలి. అది కాకుండా వాలంటీర్స్ దగ్గర 2.5 లక్షల నుండి 3 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు. అదేవిధంగా రేషన్ షాప్కు రేషన్ బండ్లు తెలియదాన్ని కూడా చాలా వరకు స్టాఫ్ పనిచేస్తాం. వాలంటీర్లు చేస్తారు. మీరేం చెప్పినారు, మేము జాబ్ కార్డు ఇవి పెడతాం, జాబ్ క్యాలెండర్ పెడతాం, అందరికీ ఇది చేస్తామని చెప్పి ఒక్కరు కూడా పట్టించుకుని లేదు. ఉండే వాళ్ళు కూడా జాబ్ కూడా పట్టించినారు. దీన్ని కూడా డిఎస్సీ కూడా పరీక్షలు ఇస్తామని చేస్తామని ఇంతవరకు చేసింది ఏమీ లేదు. అదే నిరుద్యోగులు పార్టీ వస్తే నిరుద్యోగులకు వృత్తి ఇస్తాం, నిరుద్యోగులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు నిరుద్యోగులకు పెట్టింది లేదు, ఏ డిఎస్సీ కన్ఫర్మ్ చేసింది లేదు, ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేసింది లేదు, ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసినారు. అదేవిధంగా లాస్ట్కి వచ్చిన
మెడికల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధగా మెడికల్ కాలేజెస్ కానీ దానికి విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింటే ఈరోజు మీరు లాస్ట్కు మాకు మెడికల్ సీట్లు వద్దు అనే రాసే పరిస్థితికి వచ్చినారు. దానికి వచ్చిన ప్రైవేటైజేషన్ చేసేసి పేద విద్యార్థులు చదవలేకుండా చేసేసి ఈరోజు చాలా వరకు చేస్తారు. ఈ రకంగా మేమన్నీ చూసుకుంటా వచ్చినామంటే టోటల్ మీకు ఈ దీంట్లో 1 సంవత్సరం పాలనలో 0 మార్కులు వచ్చినాయి. అట్టర్ ఫ్లాప్గా ఖచ్చితంగా మీ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఇకనైనా ప్రజల్లో రెవల్యూషన్ వస్తూ ఉంది. ఇకనైనా మేల్కొండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్స్ పోయినా ఏ దీనికి పోయినా ఆయనకు వచ్చే జనాలే దీనికి నిదర్శనం. అదే మేలుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీకే తెలుస్తుంది ఏ విధంగా ఆయన చేశాడని. ప్రజల్లో హృదయాల్లో ఇది చోటు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇకనైనా మేల్కొని ఈరోజు మీరు ఈ స్కీమ్ పెడతా ఉంటారని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఈరోజు ప్రొటెస్ట్ చేసేసి ఎక్కడ చూసిన ఆందోళన చేసి మీ దృష్టికి తీసుకొచ్చారు కంటే మీకు చీమ కొట్టినట్టు కుదిరి ఈరోజు ఆ స్కీమ్ మీరు ఇస్తున్నారు. లేకుండా ఇది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఇది ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, మీరు చెప్పిన హామీలో కూడా మీ తల మంచి అయినా సరే అన్నీ మీరు చేపించే వరకు మీరు వదలని చెప్పినారు. అందుకోసం ఇప్పటికే నాకు వెళ్ళుకొని అన్నీ ఇచ్చేసి ఎక్స్ట్రా కోవడం లేదు. మీరేది ప్రామిసెస్ చేసినారో అది ఖచ్చితంగా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.